ఆశ్వేజ మాసం శరదృతువులో వస్తుంది. ఈ కాలంలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం బట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది. శరత్కాలంలోని తొలి 9 రోజులు జరుపుకునే దేవీ నవరాత్రులు అనేక రుగ్మతలను నివారించడంతో పాటు తలపెట్టిన పనుల్లో విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. సృష్టి స్థితి లయకారిణి అమ్మే. త్రిమూర్తులకు దశావతారాలకు అన్నిటికీ మూలం అమ్మే. ఆ పరాశక్తిని ఉపవాసం చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలని, దేవి శరన్నవరాత్రోత్సవాలని ప్రసిద్ధి చెందాయి. హస్త నక్షత్రంతో కూడిన ఆశ్వేజ దశమికి దసరా అనే పేరు ఉంది. 10 జన్మాల పాపాలను, 10 రకాలైన పాపాలను పోగొట్టేది అని అర్థం కూడా ఉంది. రాత్రి అంటే తిథి అని అర్థం కూడా. దీని ప్రకారం ఆశ్వేజ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. 9 రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారి చివరి 3 రోజులు అంటే అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దుర్గాదేవిని అర్చిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ వేళ పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దుర్గాష్టమి. దుర్గాదేవి లోగుడు అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువలన లోహ పరికరాలను పూజించే ఆనవాయితీ వచ్చిందని చెప్తారు. ఇక దుర్గా అంటే దుర్గమ్మని, దుర్గతలను తొలగించేది అని అర్థం. ఈమె దుర్గేయురాలు గనక దుర్గ అయ్యింది. దుర్గలోని దుర్రంటే దుఃఖము, దుర్భిక్షము, దుర్వ్యసనము, దారిద్ర్యము మొదలైనవి. గా అంటే నశింపజేసేది అని దైవజ్ఞులు వివరిస్తారు. ఈమె ఆరాధన వల్ల దుష్ట శక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసల బాధలు దరిచేరవు. అందువల్లనే మొదటి 3 రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి షడ్వర్గాలపై అదుపును, తదుపరి 3 రోజులు లక్ష్మీ రూపాన్ని ధరించి సిరి సంపదలను, చివరి 3 రోజులు సరస్వతీ రూపాన్ని ధరించి ఆరాధించి జ్ఞానాన్ని, ఆ క్రమంలో ఈ నవరాత్రుల్లో ఆ తల్లిని ఆరాధించి ఫలితాలు పొందవచ్చని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గా సహస్రనామ పారాయణం. దుమ్మని బీజాక్షరంతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. మహర్నవమి. మానవకోటిని పునీతులను చేయటం కోసం భగీరథుడు ఎంతో తపస్సు చేసి మరెన్నో ప్రయాసాలకు వచ్చి గంగను దివి నుంచి భూమికి తెచ్చినది ఈరోజే. ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిథిని గురించి చెప్పడంలో ఆంతర్యం. ఈ 9వ రోజు మంత్రసిద్ధి కలుగుతుంది కాబట్టి సిద్ధిద అనే నవమికి పేరు. దేవి ఉపాసకులు ఎంతవరకు వారు చేసిన జప సంఖ్య ఆధారంగా హోమాలు చేస్తూ ఉంటారు. అలా వ్రత సమాప్తి గావించిన వారికి సర్వాభిష్ట సిద్ధి కలుగుతుందని ప్రతీతి. సామూహిక లలితా సహస్రనామార్చనలు, కుంకుమ పూజలు ఈ పండుగ ఆచారాలు